வனாந்தரத்துல சாம கூட்டங்களிலே வந்து அந்த ஏராளமான கூட்டம் இருக்கும் திக்கை நோக்கும் போது இதோ அவர்கள் தரையிலே விழுந்து கிடக்கிற பிரேதங்களாய் கண்டார்கள், ஆனாலும் ஒருவரும் తప్పவில்லை. చదవండి 24 తెలుగులో. ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. ఆమేన్. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దగ్గర దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముల తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఆమేన్. ఒక్కడును తప్పించుకొనలేదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇది ఒక చిన్న దీంట్లో మనం ఏం చూస్తాం, మనం ఏం నేర్చుకుంటాం, దీంట్లో ఏం మనం నేర్చుకుంటామంటే స్తోత్రం స్తోత్రం. దేవుడు దేవుని కోసం యోషాఫాత్ ఏమి చేయలే, యుద్ధానికి సైన్యం తీసుకొని పోలేదు, దేవుని వెతికినాడు. దేవుని ఫస్ట్ వెతికి వాక్యం చెప్పిన చూడండి, ఫస్ట్ 20లో చూసామంటే వాళ్ళు దేవుణ్ణి ఉపవాసం అని చెప్తాడు. 3వ వాక్యంలో, 4వ వాక్యంలో ఆయన వాళ్ళందరూ దేవుణ్ణి వెతికినారు. 13వ వాక్యంలో వాళ్ళందరూ దేవుని ముందు వచ్చి నిలిచినారు. హల్లెలూయా. తర్వాత ఒకే ఒక మాట చెప్పినాడు 12వ వాక్యంలో, మాకు శక్తి లేదు, బలం లేదు, దిక్కు లేదయ్యా, నా కళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. మా కళ్ళు ఈరోజు మిమ్మల్ని చూస్తున్నారు, వేరే మాకు మార్గం లేదు, వేరే సహాయం లేదు అని ఒకే ఒక ఇది సాగిలపడి యోషాఫాత్ దేవుని ముందుగా సాగిలపడినాడు. యూద జనాలు అందరూ కూడా సాగిలపడినారు. ఒకే ఒక కార్యము, అక్కడ లేవి పుత్రుల్ని అక్కడ దేవుని తీసుకువచ్చి వాళ్ళని మీరు అందరూ స్తుతించండి, దేవుని ఆరాధించండి అన్నారు. వాళ్ళందరూ దేవుని స్తుతించి ఆరాధించినారు. జరిగిన కార్యం రిజల్ట్ ఏమి? చచ్చినారు. లాస్ట్ లో ఒక్కరు వాళ్ళే అయిపోయినారు. అమ్మోను పుత్రులు, సేరు, మన దేశం వాళ్ళు, సిరియా అందరు కూడా వాళ్ళకు అమ్మోను పుత్రుల విరోధంగా సిరియా విరోధంగా మోయాబీయులు ఒకరికొకరు పట్టుకొని చచ్చిపోయినారు. తర్వాత ఇక్కడ లాస్ట్ లో చెప్పినారు చూడండి, ఇక్కడ లాస్ట్ ఏం చేసినారు వాళ్ళు, யூத மனுஷரே வனாந்தர ஜாம கண்டே வந்து அந்த ஏராளமான கூட்டம் இருக்கும் திக்கை நோக்கிற போது இதோ அவர்கள் தரையில விழுந்து கிடக்க பிறகு கண்டார்கள். ఇవి చూస్తాము. వాళ్ళు ఏం చేస్తారు లాస్ట్ లో, తంగళిల్ ఒరువరుకొరువరు ఎవరు? సేయిర్ కుడిగలై, సేయిర్ అనే ఒక దేశంలోకి వచ్చినారు. వాళ్ళు ఏం చేసినారంట, లాస్ట్ లో ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోయారంట. చూస్తారు అక్కడ 24వ వాక్యం చూస్తాడు. వాళ్ళు వచ్చి చూసేటప్పుడు ప్రేదంగా ఇక్కడ ఒరువరు కూడా వాళ్ళందరూ చూసేటప్పుడు అంతా ఎక్కడ చూడనా ఆ గ్రౌండ్ అంతా దేశం కొండలు వంకలు ఎక్కడ చూసినాడో ఉత్త ప్రేదాలే ఉన్నది. అక్కడ ఒక్కరు కూడా నిల్లేదు, ఒక్కరు కూడా ఏం కాలేదు, మిగలలేదు, అందరు కూడా శవాలయ్యి అక్కడ పడినారంట. యోషాఫాత్ పోయి యుద్ధం చేసి వాళ్ళు చంపినారా? ఏమని చేశారా? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఒకటి చేసినారు, దేవుని స్తుతించి ఆరాధించినారు. స్తుతి ఆరాధనకు అలాగే ఒక శక్తి ఉన్నది చూడండి. ఆమేన్. మన దేవుని స్తుతించేటప్పుడు ఎరిగే కోట అంతా ఇడి ఏమైంది, పడిపోయింది. అక్కడ పౌలు శీల దేవుని స్తుతిస్తారు, శరసాలలో చేతిలో ఉన్న బంధాలన్నీ విడిపోయింది, ఆ స్థలం అంతా కదిలిపోయింది. ఆమేన్. లేదా కంపించింది, భూమి కంపించిందంట. వాళ్ళందరి చేతిలో ఉన్న బంధాలు అన్ని ఇక్కడ విడిపోయిందంట. అప్పుడు దేవుడిని స్తుతించేటప్పుడు దేవునికి ఏం చేస్తాడంట, దేవుడు ఆ స్తుతి ఆరాధన అనేది, అందుకే మనం ఎక్కువగా దేవుడిని స్తుతించటం, ఆరాధించటం. ఆ స్తుతి ఆరాధనకి అంత బలము ఉన్నది, శక్తి ఉన్నది. దేవుని స్తుతించటం గొప్పది. పౌలు శీల రాత్రిలో దేవుని స్తుతించి పాటలు పాడినారంటే ఆ పాటలు పాడుతుండగానే ఏమైంది, సరసాల వణిగి చేతుల బంధాలంతా విడిపోయింది. ఇలా మనం చూస్తాం. ఇక్కడ వీళ్ళు చేసిన కార్యము, ఫస్ట్ ఉపవాసం చేస్తారు, రెండోది దేవుణ్ణి వెతుకుతారు, మూడవది ఏం చేస్తున్నారు, దేవా మాకు వేరే దారి లేని అక్కడ మిమ్మల్ని చూస్తుంది అంతే. 4వ ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా అన్ని జనాలు కూడా దేవుని ముందుగా సాగిల పడినారు. 5వది ఏం చేస్తారంటే ఇక్కడ దేవుని స్తుతించి ఆరాధించినారు. హల్లెలూయా. ఇన్ని 5 కార్యాలు చేశారు. అక్కడ చూసినప్పుడు రిజల్ట్ ఏమంటే అందరూ కూడా ఈ భూమి మీద